ONBA ఫార్మర్స్ సంబంధించిన ఒక ట్రైనింగ్ క్లాస్ జరుగుతుందని చెప్పా కదా. సో ఆ ట్రైనింగ్ క్లాస్ ఎప్పుడు జరుగుతుంది? అండ్ ఎవరైనా ఇక్కడ వసతి కోసం రావాలి అనుకున్నా కావచ్చు, లేదంటే ఎట్లాంటి వాళ్ళకు ఉండే డౌట్స్ క్లారిటీ వస్తాయి, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. సరే ఏంటి ఎవ్రీ మంత్ జరుగుతుందా? ఎన్ని డేస్కి ఒకసారి ఇట్లాంటి ఇది ట్రైనింగ్ వచ్చేసి ప్రోగ్రామ్? ప్రతి నెల 4వ శనివారం ఇక్కడ ఫార్మర్స్ కి ట్రైనింగ్ ఉంటుంది. అది ఫార్మర్స్ గ్రూప్స్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. మా స్టాఫ్ కూడా దాదాపు 500 మంది ఉన్నారు. బయట ప్రతిభా బయటకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ ఫార్మర్స్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తారు. మేము స్టేటస్ లో అందరం ఆ టైంలో మొత్తం ఆ డేట్ ని ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తాం అనమాట. నార్మల్గా అయితే 4th సాటర్డే ఇక్కడ ఎవ్రీ మంత్ ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్కి రావాల్సిన వాళ్ళు ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ కస్టమర్ కేర్ నంబర్ ఉంటుంది, అక్కడికి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడైనా రావచ్చు. ఇక్కడ ట్రైనింగ్ హాల్ కెపాసిటీ వచ్చేసి 150 ఉంటుంది అనమాట. 150 మంది రైతులకి మంచిగా కూర్చొని వాళ్ళు ఒక తరగతి గదిలో కూర్చొని రాసుకోవడానికి డెస్క్లు ఈ టైప్ ఉంటుంది అనమాట. ఇది ఒక సౌండ్ ప్రూఫ్ ఏసీ థియేటర్. ఇది డిజిటల్ బోర్డ్స్ పెట్టి వాళ్ళకి మట్టి గురించి, తర్వాత ప్లాంట్ గురించి అన్నీ వాళ్ళకు పిక్చర్స్ అన్నీ వాళ్ళకు చూపిస్తూ పూర్తిగా అవగాహన కలిగేలా చేస్తాము. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది వచ్చేసి ONBA వ్యవసాయ విధానం గురించి అనమాట. ఇది నేను స్టార్ట్ చేసిన ఒక వ్యవసాయ విధానము. ONBA అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనలీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. ఆ ప్రాక్టీస్ గురించి, ఆ వ్యవసాయ విధానం గురించి ఇక్కడ దాదాపుగా 6 నుంచి 7 గంటలు వాళ్ళకు తరగతి గదులు నిర్వహించడం జరుగుతుంది. ఈ తరగతుల్లో పూర్తిగా వాళ్ళకి మట్టి నుంచి మొదలుపెట్టి మొక్క హార్వెస్టింగ్ వరకు, మొక్కను పెంచి హార్వెస్టింగ్ వరకు, అంటే దిగుబడి తీసుకునే వరకు దాన్ని ఎలా పెంచాలి పూర్తిగా అవగాహన కలిగిస్తాం అనమాట. సో ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో దీని గురించి ప్రచారం కూడా మొదలెట్టాం, అన్ని మాధ్యమాల్లో కానీ లేకపోతే మేము స్వయంగా కానీ. సో దీన్ని ప్రతి రైతు ఉపయోగించుకోవాలి. ప్రతి తెలుగు రైతు ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్కి వచ్చి ఈ ONBA గురించి పూర్తిగా ట్రైన్ అయిపోయి ఒక సైంటిస్ట్ లాగా బయటికి వెళ్ళాలి అనేది మా ఉద్దేశము. సో దానికోసమే హైలీ ఫెసిలిటేటెడ్ ట్రైనింగ్ సెంటర్ని ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. సార్ మళ్ళీ ఏదైనా చార్జెస్ పే చేయాల్సి ఉంటుందా రైతు ఇక్కడికి రావాలంటే, లేదు. లేదంటే ఫ్రీ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఫ్రీనే. అటెండ్ అవుతారా? ఇక్కడికి వాళ్ళు ట్రైనింగ్ ఫ్రీనే కాకుండా వాళ్ళకి ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి ఫ్రీనే. మీరే ఫ్రీగా ఇస్తున్నారు? ఫ్రీగా ఇస్తాం. అంటే ఎదురు వాళ్ళకు, అంటే ఇది ఒక పల్లెటూరులో ఉంది, ఇక్కడ వాళ్ళకు హోటల్స్ ఉండవు, సో దూరాల నుంచి వచ్చి ఉంటారు. సో వాళ్ళకు భోజన సదుపాయాన్ని మనం కల్పించకపోతే వాళ్ళు వేరే వాళ్ళకు ఎవరు కల్పించరు కదా వాళ్ళకి. సో దానికి కూడా మనం ఎందుకు ఛార్జ్ తీసుకోవాలి? ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరూ మాకు అతిథి కింద లెక్క. అందుకే మంచి భోజనం పెట్టి టిఫిన్స్ కూడా వాళ్ళకు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే ముందు రోజే రావాల్సి వస్తుంటే, అంటే పొద్దున బయలుదేరి ఇక్కడికి చేరుకునే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది మనకు అనంతపూర్, కర్ణాటక లేదా ఈస్ట్ వెస్ట్ నుంచి కానీ నెల్లూరు జిల్లా నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది ముందు రోజు సాయంత్రమే వస్తారు. సో అటువంటి సందర్భంలో కూడా 30 మంది రైతులకి ఇక్కడ పడుకోవడానికి వాళ్ళకి ఏర్పాటు ఉన్నాయి. మంచిగా వాళ్ళకి బెడ్స్ ఇవి కూడా అరేంజ్ చేస్తున్నాము. ఎటువంటి సమస్య లేదు. ముందు రోజు రాత్రి కూడా వాళ్ళకి భోజనాలు పెడతాం. ఇంతకుముందు 10-15 మంది వచ్చేవాళ్ళు, ఒకసారి 20 మంది పైన వచ్చారనమాట రాత్రికి. సో అప్పుడు దాన్ని పెంచుకుంటూ పోయాం, 30 మందికి చేసాం ఇప్పుడు. సో ముందు రోజు వచ్చినా సరే ఒక 30 మంది వాళ్ళు పడుకోవడానికి మంచిగా, తర్వాత వాళ్ళకి బాత్రూమ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. సో ఎటువంటి అసౌకర్యానికి గురి కారు వాళ్ళు. మనం ఒక పల్లెటూరుకి వెళ్తున్నాము, అక్కడ ఇంతమంది వెళ్తున్నాం, మనకు ఎలా ఉంటుందో, ఇబ్బందిగా ఉంటుందేమో అనేది ఏం లేదు, ఆలోచించుకోవాల్సిన పని లేదు. మంచిగా భోజనాలు కూడా పెళ్లి భోజనాలు లాగా ఉంటాయి మంచిగా. చలో అయితే ఆల్రెడీ ఇక్కడ ఒక సెషన్ స్టార్ట్ అయింది, సార్ క్లాసెస్ కూడా చెప్తున్నారు. సో ఒక్కసారి ఆ క్లాసెస్ మనం కూడా ఇవాళ చూద్దాము. ప్రతిభా బయోటెక్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క రైతును ఒక సైంటిస్ట్గా తయారు చేసేదానికి పూనుకున్నాడు, కంకణం కట్టుకున్నాడు. నాకు 73 ఏళ్ళ వయస్సు, 50 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ప్రతి ఏ యూనివర్సిటీలో నేను చూసినాను, ఇంత ఎడ్యుకేటెడ్ చేసి చెప్పే ఆఫీసులు ఇప్పుడు లేరు ఇప్పుడు లేరు. ఊరికి వచ్చిపోతున్నా వాళ్ళు వాళ్ళతో వచ్చినట్టు మందులు, పురుగు మందులు అన్ని చెప్పి నాశనం చేస్తున్నాను. ప్రతి ఒక్క రైతు లాభపడతాడు, అందరు బాగుపడి అవుతారు ఈయన మార్గదర్శనంలో. ప్రతి ఒక్కరు సైంటిస్ట్ అవుతారు. మీరు ఏం పంట పండిస్తున్నారు? మేము ఇది వరి, జొన్న, మినుము, శనగ, పత్తి ఇవి వేసుకుంటాం.
సో ఈ పంటల్లో ఈ మీకు పంటకు సాగు చేసేటప్పుడు మీకు ఇది ఎట్లాంటి ఇబ్బందులు ఉండే? సేంద్రియ వ్యవసాయము, పోషకాలు మొక్కలకు ఏ విధము ఎప్పుడు అవసరము అనేది ఒక విశదీకరణమైన ఆ, ఆ, ఫలితాలు ఇచ్చినాడు. సమయం వాడి పంటను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా, ఎంత ఎక్కువ ఉత్పత్తి ఎట్లా చేసుకోవాలా అనేది అంత మంచి అవగాహన ఇచ్చినాడు. ఇట్టలు చాలా మాకు ఆ రైతు ఆత్మబంధువు. ఉమ్. సో సమస్యల నుంచి గట్టెక్కే పరిస్థితి ఉంటుంది ఎవరైనా ఉంటుంది ఇట్లాంటి ఉంటుంది classes ఉంటే? తప్పకుండా ఉంటుంది. కరెక్ట్గా ఉంది, మంచి ఇది ఒక సైన్స్. ఇప్పుడు ఇన్ని రోజుల నుండి మేము మీకు వ్యవసాయం తెలియదు, చేస్తున్నాం ఎవరు కూడా చెప్పిన లేడు. ఉమ్. అది సో ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయంలోనే ఉన్నారు. ఉన్నాం. టెక్నాలజీ పుట్టకమున్నప్పటి నుంచి కూడా నేను టెక్నాలజీ. ఒక 71లో ఏజీబీఎస్ చైర్ మానుకొని వచ్చినాం 3 years, ఒక 4 నెలలు ఉండి. ఆ యూనివర్సిటీలో ఇంతవరకు ఎంతమంది ఏవాళ్ళు చూస్తున్నాం, ఈడీలు చూస్తున్నాం, జేడీలు చూస్తున్నాం, కమిషన్లు చూస్తున్నాం. ఇంత విశదీకరణ మాట్లాడలేవు. అది మాకు ఒక చాలా ఆనందం. సో మొత్తానికి అయితే రీసెర్చ్ సెంటర్కి వచ్చేసిన మీరు మార్నింగ్ నుంచి కూడా వీడియోస్ చూస్తుండొచ్చు. అండ్ ప్రజెంట్ నేను ఎక్కడైతే ఉన్నానో ఇక్కడ ప్రతి నెలలో 4వ శనివారం రైతులకి అవగాహనకు సంబంధించి అండ్ వాళ్ళ సమస్యలకు సంబంధించి చాలా వరకు వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ చెప్తుంటారు. సో ఈ ప్రజెంట్ చెప్తున్నారు అని నేను చెప్తున్నా కదా, ఒక్కసారి మీరు విజువల్స్లో చూస్తుంటే మీకు కనిపిస్తుంటుంది. సో 1 day సెషన్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఒక్కసారి రైతుల వర్షన్ మనం తీసుకుందాం. సో ఈ కార్యక్రమం అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నేర్చుకుంది ఏంటి అండ్ రియల్గా ఇవి అప్లికబుల్ అవుతాయా అనేది వాళ్ళ ఫామ్స్లో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఇట్లా అనిపిస్తుంది ఈ సెషన్ మీకు? బాగా అనిపించింది. మాకు అంతగా తెలియదు, ఇప్పుడు ఇక్కడ సార్ చెప్పడం వల్ల మాకు కొంచెం అవగాహన బాగా వచ్చింది. ఎట్లా వాడాలి కదిరి నుంచి. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఎట్లాంటి డౌట్స్తో వచ్చారు మీరు? అంటే ఫస్ట్ మాకు ఏం తెలియదండి, ఇక్కడ చూసిన తర్వాత మాకు ఇప్పుడు ఆల్రెడీ మేము సార్ది ఒక 2 years నుంచి ఫాలో చేసి వాడుతున్నామండి. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చాము. 2 years నుంచి సార్తో ఫాలో అయ్యి, అంటే వాట్సాప్లో ఏం వాడాలి ఎలా అని చెప్పి అడిగి మేము వాడుతున్నామండి. బాగున్నది రిజల్ట్స్ కూడా. సో ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సెషన్ అటెండ్ చేశారు. ఈ సెషన్లో ఏం తెలుసుకున్నారు? అంటే ఏ దశలో ఎట్లా ఏ వాడాలా, మనం అనవసరంగా ఏవి వాడకూడదు, ఏ టైంలో ఏవి వాడాలా అనేది తెలుసుకున్నాం. అండ్ దాంతోపాటు రైతులకి ఎలా డబ్బులు సేవ్ చేసుకోవాలి అనేది కూడా చెప్పారు కదా. అదండి, ఏ టైంలో మనము ఇప్పుడు ఎక్కువగా వాడుకోకుండా మనం ఏ టైంలో ఏది వాడాలో అదే వాడినప్పటికీ ఆటోమేటిక్గా రైతుకి మనీ సేవ్ అయినట్టు. సో ఇన్ని రోజులు ఇట్లాంటి ట్రిక్స్ తెలుసా మీకు? లేదండి. సో ఎట్లా అనిపించింది ఈ సెషన్ మీకు? చాలా బాగుంది మేడం, కొత్తగా ఉంది. అసలు ఎప్పుడు సారి ఈ ప్రోడక్ట్ వాడుతున్నాం కానీ మాకు ఇంత క్లియర్గా చెప్పిన లేరు అనమాట. ఇటుకు వచ్చిన తర్వాత చాలా అవగాహన వచ్చింది. ఇంకా ఒకసారి 2 సార్లు ఇంటే కానీ పూర్తిగా అవగాహన రాదు. చాలా బాగుంది. ఏం పండిస్తుంటారు? మేము అరటి ఎక్కువ మేడం, అరటి కూరగాయల పంటలు ఎక్కువ వాడు. సో మరి అరటిలో కూరగాయల్లో ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న సమస్యలకి ఇక్కడికి వచ్చిన తర్వాత సొల్యూషన్ దొరికిందా? దొరికింది మేడం, చాలా వరకు దొరికింది. ఇదే ఎరువులు వాడే విధానం తెలియదు అనమాట. అప్పుడు ఎక్కువ తక్కువ వాడి లేనిపోయిన సమస్యలు తెచ్చి పెట్టుకున్నాం మేమే. కానీ ఇక్కడ ఈ పద్ధతి ప్రకారం వాడితే బాగుంటుంది. సార్ వాళ్ళ ముందు ఇప్పుడు టమాటో ఉంది నాది ప్రజెంట్ 2 నెలల పైరు, దానికి పొడమి ఇవి వేసాను. సూక్ష్మ పోషక తెలియకపోయినా కూడా కొంచెం కలిపి వేసాను నేనే. వేసిన తర్వాత రిజల్ట్ అయితే ఉంది, కానీ ఇంకా సార్ చెప్పిన పద్ధతిలో ఉంటే ఇంకా బాగుండేది. నేను 20-13 ఈ ఆర్గానిక్ డిఏపి ఇట్లా కొన్ని మిశ్రమాలు కలిపి సూక్ష్మ పోషకాలు కలిపి వేసిన ఒకసారి. ఇంకా రెండోసారి పూత పిండి దశలో ఉంది, ఇంకోసారి కలిపి వేయాలి దానికి, అప్పుడు పక్కా రిజల్ట్ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు? నేను 20 సంవత్సరాలు చేస్తున్నాను. సో 20 సంవత్సరాల నుంచి ఇట్లాంటి విషయాలు ఎప్పుడైనా ఎప్పుడు సూక్ష్మంగా ఎవరైనా చెప్పారు? చెప్పలేదు. సారీ తెలియకముందే నేను కోకోలు ఇవన్నీ వాడినాను, అప్పుడు రిజల్ట్ ఉంది, కానీ దానివల్ల రిజల్ట్ ఉందని నాకు తెలియదు. ఈ మధ్య 2-3 సంవత్సరాల నుండి వీడియోస్ ఎక్కువ చూసి సార్ చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి మేము అక్కడ డీలర్ని అడిగినా కూడా కొంచెం హెచ్చు తగ్గుల్లో ఇస్తారనమాట. కరెక్ట్ సొల్యూషన్ అనేది మాకు తెలియలేదు. సార్ చెప్పిన తర్వాత రాసుకున్న తర్వాత ఇంకా చాలా క్లారిటీ వచ్చింది అనమాట. వీళ్ళు సైంటిస్టులు అందరూ వస్తున్నారు కానీ ఏ దశలో ఏం వాడాలా ఎంత వాడాలా అని కరెక్ట్గా చెప్పేవాళ్ళే లేరు. ఏదో ఎత్తుకొస్తాం తీసుకొచ్చి అది మందులన్నీ ఎక్కువ క్వాంటిటీ వాడేసి అది పూతంతా రాలిపోతుంది. అందుకనేసి మళ్ళీ ఈ సార్ యూట్యూబ్ చూసాము, ఇది చాలా చక్కగా చెప్తున్నారు కదా అనేసి ఒకసారి వద్దని నేను ఒకటే ధైర్యంగా, అందరూ వద్దన్నారు ఇంటి దగ్గర కూడా, కానీ నేను ఆయన వినాలి, ఆయన స్పీచ్ వినాలనేసి వచ్చాను. చాలా చక్కగా చెప్పారు.
అసలు చాలా బాగా అర్థమైంది. నాకు ఇంత ఒక 10 ఇయర్స్ ముందు గాని ఇవంతా గాని ఉంటే మేము ఏమో చేసేసుంటాం. నిజంగానే నాకు చాలా ఇష్టం అండి. గార్డెన్ మ్యాజిక్ అయిపోయేదా? అవునండి. back ఈ solution అవునండి. నేను దొరికిందా? చాలా చేస్తాను. అందరూ కూడా అరుస్తా ఉండేవాళ్ళు. మీరు ఏదేదో చేసేస్తా ఉండారు అనేసి. అయితే కరెక్ట్ టైంలో ఏం చేయాలని తెలియకుండా చాలా లాస్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు సార్ చెప్పినాక చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. చాలా సంతోషం వేసింది కూడా. అబ్బా! ఇంత నీట్‌గా చెప్తున్నారు కదా! మాకు ఎవ్వరు చెప్పలేదండి ఇంత క్లీన్‌గా మాకు ఈసారి. ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నారు ఫార్మింగ్ 10 ఇయర్స్ 20 ఇయర్స్‌లో 20 ఉన్నాను. ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నారు. కానీ ఇప్పటికి ఆ 20 ఇయర్స్ లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ క్లాస్ విన్న తర్వాత ఏమనిపించింది మీకు? సో, ఇది కరెక్ట్‌గా మనం చేస్తాము. దీన్ని సక్సెస్ చేసుకుంటాము అని అనిపిస్తుంది. చాలా సక్సెస్ అవుతాము అనిపిస్తా ఉంది. సో ఎలాంటి మిస్టేక్స్ చేశారు మీరు ఈ క్లాస్ వినక ముందు? వెనకముందు పూత ఎక్కువ వచ్చేదండి. ఏదో ఒకటి వాళ్ళు వీళ్ళు చెప్తారు. అవి తెచ్చి స్ప్రే చేసేస్తా ఉంటాం. అంతా రాలిపోతా ఉంది. పోయి అసలు ఈల్డే రావటం లేదు. ఓ 10 లాక్స్ అది ఇప్పుడు ఒక 3 ఇయర్స్‌గా 10 లాక్స్ 15 లాక్స్ లాస్‌లోనే పోతాను. అందుకనేసి చూస్తాం ఇవంతా వాడి కరెక్ట్ టైంకి ఏమేమి చేయాలా అనేసి ఇక్కడికి ఇంత దూరం వచ్చినాం. సార్ సీక్రెట్స్ అన్ని కూడా ఓపెన్ చేసి చెప్పేశారు. అవును. బాగా చెప్పారు. ఎవరు కూడా అట్లా secrets. చెప్పరు. అవునండి. మరి ఏమనిపించింది అవన్నీ విన్న తర్వాత మీకు ఫార్మింగ్ లో? ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పాలనిపించింది. నిజంగా కూడా మీరు ఎంత పోగొట్టుకున్నాం మనం ఇన్ని రోజులు వీళ్ళు తెలుసుకోలేకుండా ఇవన్నీ అనేసి అనిపించింది. ఈ దగ్గరికి రాకుండా పోయినామే. సో ఇప్పుడు మళ్ళీ మీ ఫార్మింగ్ లో సక్సెస్ స్టెప్స్? సక్సెస్ అవుతుందని నమ్మకం. ఇక్కడిన్ని పోయి చేయాలనుకుంటున్నా. ఇది సేమ్. సో మిగతా వాళ్ళకు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫార్మర్స్ కి మీరు? నేను ఇది నా సక్సెస్ అయితే వీళ్ళకు అందరికి చెప్పాలనుకుంటున్నాను. చాలా వరకు నన్ను ఫాలో అవుతారు చాలా వరకు మా దీంట్లో. కాబట్టి అవ్వచ్చు అనిపిస్తూ ఉంది. అందరూ చేయాలా అని అందరి దగ్గర చేపిస్తాం అనుకుంటున్నా. ఇంత క్వాంటిటీ వేయండి, ఇలా చేయండి అని చెప్పాలనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఈ క్లాస్ కి అటెండ్ అవ్వడానికి వచ్చేటప్పుడు మీతో పాటు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఫార్మర్స్ ని పట్టుకొని వస్తారా? తీసుకొస్తానండి, తప్పకుండా తీసుకొస్తాను. ఇప్పుడు నాకు టైం లేకుండా నేను ఒకటే వచ్చాను. తప్పకుండా తీసుకొచ్చి అందరికీ చెప్తాను కూడా. తెలుసుకోవాల్సిన విషయాలు మాకు తెలిసినవి చాలా కొంతవరకే వీడికి వచ్చిన తర్వాత తెలిసింది. మేము ఎంత మాత్రం తెలుసుకోవాల్సింది ఎలా ఉంది, ఎంత ఉంది అనేది తెలుస్తూ ఉంది. ఎలా అనిపించింది? ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు మీ సాగులో? చాలా బాగా ఉపయోగపడుతుందా. భూమి ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం కానీ భూమిలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పు ఎందుకు వస్తుంది, ఏమి మనం చేస్తున్న తప్పేమిటి అనేది అర్థం కాల. నిజమే పశువుల ఎరువు వాడడం లేదు అనుకున్నాం, కానీ పశువులు అనేది లేకుండా పోయినా కాబట్టి మనం పశువుల ఎరువు తీసుకొచ్చి వేయలేని పరిస్థితి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా అర్థం కాల. లాస్ట్ ఇయర్ నుండి చెప్పినట్టు పచ్చి రొట్టె అనేది ప్రయోగం చేసినాం, కానీ అది పూర్తి స్థాయిలో ఎట్లా ఏం కథ అనేది ఈడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన తర్వాతనే కొంతవరకు అర్థమవుతుంది. మేము చేసింది కరెక్టా, ఇంకా దాంట్లో ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా చేయవలసింది ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవడం జరిగింది. ఆయన మీటింగ్కి రావడం వలన చాలా వరకు కొంతవరకు మనకు ఉండేదానికంటే కూడా కొంత విజ్ఞానం చేసుకునే అవకాశం దొరికిందని అనుకుంటున్నాను. సో ఎట్లా నష్టపోయారు అసలుకి? సరైన సమస్యకి ఏం వాడాలి, ఏం చెయ్యాలి అనే సొల్యూషన్ తెలియక ఎంత నష్టపోయారు అసలు ఇప్పటి వరకు? చాలా జీవితకాలం కొంత పోయినట్టే కదా. ఆర్థికంగానే కాదు, ముందు మనం చేసిన కాదు, మన మానసికంగా మనం ఎంత నష్టపోయింటాం, శోభ అనుభవించుంటాం. మిగతా రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? చూడు, ఈయన చెప్పిన దానే వాళ్ళకి సబ్జెక్ట్ ఇలా ఉంటుందని ఈయన చెప్పిన దాన్ని మళ్ళీ వాళ్ళకు విశ్లేషించి చెప్పాలనుకుంటున్నాం. సో మళ్ళీ ఇట్లాంటి క్లాసెస్ పెడితే అటెండ్ అవుతారా? తప్పకుండా ఇంకా ఎవరైనా కానీ తోడుకొని వస్తాము. మళ్ళీ మేము అటెండ్ అవుతామని కూడా అనుకుంటున్నాం. అవగాహన లేక ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడము, తర్వాత ఎప్పుడు ఏం వేయాలా అనేది తెలియకపోవడము, అదొకటి. సార్ ఇక్కడ సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అని చెప్పి దాని గురించి బాగా మంచి అవగాహన చెప్పాడు. తర్వాత ఆర్గానిక్ అనేది అదొక భూతం అని చెప్పి అది కూడా చెప్పాడు. అది రైతులకు నిజంగా తెలియాల్సిన విషయం. అది చాలా ముఖ్యమైనది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లేవు, అన్ని రసాయనాలే ఖచ్చితంగా రసాయనాలని
భయపడిచే విధంగా మాట్లాడతారు. కానీ రసాయనాలు ఉండడం వల్ల అది విష పదార్థం కాదు, సమతుల్య వ్యవసాయం అని చెప్పి, రసాయనాలతో కూడినటువంటి ఇది వ్యవసాయం అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అది మనం వాడాల్సిన విధానాలు సమతుల్యంగా ఎప్పుడు ఎట్లా వాడాలనేది చెప్పినాడు. అది ముఖ్యంగా భూమిని పాత పద్ధతిలో చేయాలా, పోషకాలు చెట్టుకి కొత్త పద్ధతులు పాటించాలా. సార్ చెప్పిన విషయాల్లో ఫైనల్గా అర్థమైంది అంటే పాత విధానం భూమిని తీసుకురావాలా, కొత్త పద్ధతుల్లో మొక్కకు పోషకాలు ఇవ్వాలా. అవి రెండు చక్కగా చెప్పారు. సాగు అనేది సార్ ఒక్క క్రాప్ అనేది విషయం చెప్పలేదు, అన్ని క్రాప్లకు సంబంధించి చెప్పారు. ఎవరు చెప్పండి, అగ్రికల్చర్ వాళ్ళు ఎవరు చెప్పరు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎవరు చెప్పరు. వాళ్ళు అసలు బ్యాన్ అయిన మందులు కూడా షాపుల్లో దొరుకుతున్నాయి, అవి కూడా వాడిస్తున్నారు. అది ముఖ్యంగా రైతులకు ఎఫెక్ట్. మాలాంటి ఎక్స్పోర్ట్ కంపెనీలకు మరీ ఇబ్బంది. షాపులో దొరుకుతున్నాయి కాబట్టి అది వాడతారు, అది ఎక్స్పోర్ట్ కంపెనీలు రిజెక్ట్ చేస్తారు. అట్లాంటివి అగ్రికల్చర్ వాళ్ళు అరికట్టలేరు. సార్ అయితే చాలా క్లుప్తంగా వివరించారు. ప్రతిభా బయోటెక్ కంపెనీ ఎండి రాజశేఖర్ గారు సార్కి మీ మీడియా ముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు కూడా మరీ ఎక్కువ మందికి ప్రచారంలో ఉండి మీ మీడియాకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏంటంటే ప్రతిభా బయోటెక్ మేనేజర్ ఎండి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అంత గొప్ప వ్యక్తి అయితే అయినా కూడా తన గ్రామంలో 100 ఎకరాలు పెట్టి ఆర్ఎం కిసాన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ అని పెట్టి రైతులకు మంచిగా ఉండాలని ఉచితంగా ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పించిన తర్వాత వాళ్ళని ఒక మీటింగ్ హాల్లో కూర్చోబెట్టి ఇది భూమి ఎలా సారవంతం చేయాలి, ఆ తక్కువ ధరలో ఎలా సారవంతం చేయాలి, మీకు ఇబ్బంది పడకుండా రైతులు ఎలా అయితే సఫర్ అవుతున్నారో, ప్రతి సమస్యకు ఇబ్బంది పడుతున్నారో, క్రిమికీటకాలన్నీ వాడి భూమిని అంతా నాశనం చేసుకుంటున్నారో అలా నాశనం చేసుకోకుండా ఇలా ఏ విధంగా అయితే ఈజీ ప్రాసెస్లో చేయగలుగుతారో, ఏ విధంగా అయితే తక్కువ ఖర్చుతో చేస్తారో అలాంటివన్నీ ట్రైనింగ్ చెప్పి ఈ మొక్క దశ నుంచి ఎదుగుదల, పెరుగుదల, పూత దశ, కాయ దశలో ఏ వాడాలి, ఎట్లా తక్కువ ధరలో ఎలా వాడాలి, కృత్రిమంగా లేకుండా ప్రకృతిలో ఎలా ఎరువులు తయారు చేసుకోవాలి, మన రైతే ఓన్గా తయారు చేసుకొని ఎక్కువగా ఫర్టిలైజర్స్ షాపుల మీద ఆధారపడుకోకుండా ఓన్లీ తన సమస్యకు తనే పరిష్కారం తెలుసుకునే విధంగా ఆయన రైతును తీర్చిదిద్దడంలో చాలా గొప్పతనం. అసలు సార్కి ఇది ఎందుకంటే చిన్నప్పుడు తను పడిన కష్టాలు రైతు కూడా సారు చిన్నప్పటి నుంచి రైతుగా ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే మేము కూడా సార్ వాళ్ళు విలేజ్ దగ్గరగానే ఉంటాం కాబట్టి ఆయన గురించి తెలుసు మాకు. ఆయన చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు, తను పడిన కష్టాలు ఈ ప్రతి రైతు పడకూడదు. ఈ ఇండియాలో ఎవరు పెట్టకుండా ఉచితంగా పెట్టడం అనేది చాలా గొప్పతనం, ఆయన గొప్పతనం అది. అలా ఉచితంగా పెట్టి ప్రతి రైతును నైపుణ్యం చేయడం అనేది చాలా గొప్పతనం. అలా చేయడము, ఆ క్లాసెస్ వినడం వల్ల చాలా నేర్చుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఎలా మొక్కను తెలుసుకుంటామో అలా రైతులని నైపుణ్యం చేసి రైతులకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ దశలో ఇది చేయాలి, ఈ దశలో ఇది చేయాలి, ఫస్ట్ మొక్క ఏ విధంగా పెరుగుతుంది, అది ఏ విధంగా ఎదుగుతుంది అనే విషయం చెప్పడం, చాలా సైన్స్ పరంగా చెప్పడం అనేది, అది మేము కూడా రైతులుగా ఒకటి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవి. వీలైతే మీరు కూడా ఇలాంటి క్లాసెస్లో జాయిన్ అయ్యి తెలుసుకుంటే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. మొక్క ఏ విధంగా ఉంటుంది, చీడ పరుగుతుందా, ఎట్లా పడుతుంది, ఇవి రాకోకుండా తక్కువ ఖర్చులతో చెప్పడం చాలా గ్రేట్ కదా. ఇట్లా అంత మొత్తం ఆయనకి ఓవరాల్ వరల్డ్ వైడ్లో అంత మొత్తం చూసేసి వచ్చాడు. కావున ఏ విధంగా ఎక్కడ జరుగుతుంది తప్పు, అది ఇండియాలో జరగకూడదు అనే ఉద్దేశంతో ఇలా చెప్పడం అనేది చాలా గొప్పతనం. లేదండి, ఇలాంటి క్లాసెస్ ఎప్పుడు వినలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సారు.
చాలా అండి. ఇంకా ఇంకా టైంగా స్పెండ్ చేద్దామా ఇక్కడే అనిపిస్తుంది సార్ చెప్తా ఉంటే. అలా నేను కూడా ముందుకెళ్ళాలి. ముందు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం ఇవన్నీ? ముందు పోయిన టైం అంతా వేస్ట్ అయినాయి అనేది ఉంది. ఇప్పటికైనా సార్ చెప్పినాడు సంతోషం. పైగా మేము కొంచెం కాదు 100% నైపుణ్యం వచ్చేసింది. ఇంకా సార్ ఇచ్చిన బుక్స్‌లో మొత్తం అంతా మనకి బుక్స్‌లో ఎక్స్‌ప్లనేషన్‌గా ఇవ్వడము అనేది గ్రేటు. అవి ఫ్రీగా పంచడము అవి చాలా గ్రేట్ అండి సార్ చేసింది.